కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి కూడా కొన్ని అవమానాలకు మనల్ని దేవుడు అప్పగిస్తాడు. లేమి, కొదువ, దరిద్రత, వ్యాధి మొదలైన సమస్యలకు అప్పగిస్తాడు. దేనికో తెలుసా? మన విశ్వాసాన్ని పరీక్షించడానికి. పౌలు మహనీయుడు ఒక మాట అన్నాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. తిమోతి 2:4-7 అక్కడ అంటాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, సంఘాలు కట్టాను, సేవ చేశాను, పరిశుద్ధత కాపాడుకున్నాను, నేను ఇంత మంచోడిని అయ్యాను, ఇన్ని బోధలు చేశాను, ఇన్ని లేఖనాలు రాశాను. ఏం చెప్పలాడా? అవన్నీ చేశాడు ఆయన. ఆయన పరిశుద్ధుడు, పవిత్రతను కాపాడుకున్నవాడు, సంఘాలు కట్టాడు, అపోస్తలుడు, సేవకుల్ని తయారు చేశాడు, లేఖనాలు రాశాడు, సిద్ధాంతపరమైన పునాదులు వేశాడు, నేర్పరైన శిల్పకారుని వలె అన్నీ చేశాడు. కానీ ఇవేవి అక్కడ ఎత్తలా. మంచి పోరాటం పోరాడా, నా పరుగు కడముట్టించా, నా విశ్వాసం కాపాడు అంటే విశ్వాసమే హైలైట్ చేశాడు. అంటే పౌలు మహనీయుడికి సంఘాలు కట్టినా, లేఖనాలు రాసినా, అపోస్తలిక సేవ చేసినా, పరిశుద్ధత కలిగి జీవించిన ఎన్ని రకాలుగా ఉన్నాయి, వీటన్నిటికంటే కేంద్ర బిందువు గొప్పది ఏంటంటే విశ్వాసమే. అంటే పౌలుకి ఎదురైన శ్రమలు, శోధనలు, బాధలన్నీ కూడా విశ్వాసానికి పరీక్షలే. ఎంత దారుణమైన పరీక్ష అంటే, తమ్ముడా, ఈరోజు చిన్నపాటి మాట నీకు తగిలితే నేను ఎందుకు బతకాలి అంటావు నువ్వు. చిన్నపాటి కష్టం నీకు వస్తే నా బతుకు అర్థం లేదు, నేను చస్తే పోయిద్దని నువ్వు ఆలోచిస్తావు. చెల్లి, ఒక్క మాట చెప్తా, పౌలు ఎంత గొప్పోడు. ఆయన చేతి వస్త్రం తగిలితే రోగి స్వస్థత పొందాడండి. ఆయన కోపపడి ఒక మాట శపిస్తే చూస్తానే కళ్ళున్నోడు గుడ్డోడు అయిపోయాడు. పాము పట్టుకుంది, అగ్నిలో విదిల్చి చలి కాసుకున్నాడు. పాము పట్టుకున్నప్పుడు చుట్టూ వాళ్ళు చూసి, సముద్రంలో తప్పించుకున్నాడు, సర్పం చేతిలో తెచ్చేటట్టున్నాడు, మంచోడు కాదురా, తేడా అయి ఉంటాడు, అందుకే సముద్రం వదిలిన సర్పం వదలలేదు, న్యాయం అతన్ని బ్రతకనీయదన్నారు. పాము విషం కూడా అతనికి ఏం చేయకపోయేసరికి, ఆ విషం కూడా అతనిలో విరిగిపోయేసరికి ఇతడు ఒక దేవత అన్నారు. ఆ మెలితే ద్వీప నాయకుడు తండ్రి రక్తభేది చేత, అంటే బ్లడ్ మోషన్స్, వాటి చేత, రక్తభేది చేత బాధపడుతుంటే అక్కడికి పోయి ప్రార్థన చేసి వానికి తగ్గింది, స్వస్థత వచ్చింది. అలాంటి పౌలు, ధనవంతుడి కొడుకు. వాస్తవంగా పౌలు తెలుసా మీకు, డేరాలు కొడుతున్నాడని బీదవాడు కాదు, ధనవంతుని కొడుకు, ఒక వ్యాపారి కొడుకు ఆయన. చరిత్ర చెప్పే సత్యం అది. అలాంటి వాడు డేరాలు గుట్టే పనికి తగ్గించుకున్నాడు. చివరికి ఒక రోజైతే ఒంటి మీద బట్టలు కూడా లాక్కొని పోయి దొంగలు దిగంబరిగా పడేస్తే దిగంబరిగా కూడా బతికాడు. అంటే ఒంటి మీద గుడ్డలేని రోజు కూడా పౌలు అనుభవించాడు. జైలు చేశాడు. పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చారని ఫీల్ అవుతాం, ఒక మాట అన్నారని ఫీల్ అవుతాం. చాలాసార్లు చెరసాల పాలయ్యాడు, సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాడు పాపం. అన్నీ విశ్వాస పరీక్షే. చివరికి ఎలాంటి అనుభవాలు చూపించాడో తెలుసా యేసయ్య ఆయనకి? చలితోనూ, దిగంబరత్వంతోనూ, ఆకలితోనూ అన్నాడు. అంటే ఒంటి మీద బట్ట కూడా ఇవ్వకుండా పరీక్షించాడు. మామూలు టెస్టా? మనమైతే ఏమి యేసు ప్రభు, ఏమోనయ్యా, ఒంటి మీద గుడ్డలు కూడా లేని దరిద్రం వచ్చింది, నాకు వద్దురా బాబు మీ చర్చి, నీకు ఒక దండం రా అయ్యా అని అడ్రస్ కూడా దొరకరు. నువ్వు విశ్వాసం కలిగి లేవా అంటే, ఏం విశ్వాసం రా నాయన, నీ విశ్వాసం చల్లకుండా మొత్తం బూస్టింగ్ అయిపోతే నేను రాను బా. యేసుప్రభు అంటే యేసుప్రభు అనేవాడు ఉంటే మరి నా ప్రార్థనలు ఎటుపోయింది, నేను చేసిన సేవ ఎటుపోయింది, కానుక కూడా తెచ్చి చేస్తుంది కదరా, నేను వేసిన డబ్బులు ఎటుపోయినాయి, ఏంది నాకు ఈ దరిద్రం, నేను రాను బా, నాకొద్దు బా. పౌలు అనలా దేవుడిచ్చిన ఇయ్యకపోయినా
కనీసం వస్త్రహీనతలో ఉంచినా సరే ఒక్క మాట దేవుణ్ణల్లా. ఆ ఎదురవుతున్నవన్నీ చూసి నవ్వుకున్నాడు. ఎందుకు వస్తున్నాయో నాకు తెలుసు, నా విశ్వాసాన్ని పరీక్షించడానికే కదా. నువ్వు ఎన్ని పరీక్షలన్నా పెట్టుకో, నిన్ను వదిలే ప్రసక్తి లేదయ్యా. ఏం చెప్తున్నానండి, విశ్వాసానికి పరీక్షగా కూడా అసలు మన నమ్మకత్వం ఏ పాటిదో తేల్చుకోవడానికి కూడా అన్నీ ఇచ్చి టెస్ట్ చేస్తాడు, ఉన్నవన్నీ తీసి కూడా టెస్ట్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు ఒకవేళ అన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నావా, అయినా దేవుని పాదాలే పట్టుకో, దేవుని పాదాలే పట్టుకో. అన్ని తీసిన దేవుడు రెండంతలుగా తిరిగి నీకు ఇస్తాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నిన్ను వదిలే ప్రసక్తి లేదని ఆయన పాదాలు పట్టుకో. దేవునికి స్తోత్రం. యాషువ, యెహోషువ. యెహోషువ, యాషువ అంటే రెండు ఒకటే అర్థాలు. యేసయ్యను యాషువ అని కూడా అంటారు. యాషువ అన్న, యెహోషువ అన్న. యేసు అంటే రక్షకుడు, యెహోషువ యెహోవాయే నా రక్షకుడు, రక్షకుడు. వాగ్దాన దేశంలోకి ఇద్దరు పోయారు. వాళ్ళ పేర్లు చెప్పండి, మీరు పెద్దగా చెప్పాలి. ఇద్దరే చేరారు. వాళ్ళల్లో ఒక ఆయన యెహోషువ, ఒక ఆయన కాలేబు. యెహోషువ అంటే యెహోవాయే నా రక్షకుడు, రక్షకుడు. కాలేబు అంటే అర్థమైందో తెలిసిన వాళ్ళు పెద్దగా చెప్పండి. కాలేబు అంటే అర్థం కుక్క అని. ఇప్పుడు కాలేబు అనే పేరు పెట్టిన వాళ్ళు నాకు వెళ్ళి చూస్తారన్నా, నాకు కుక్క అనే పేరు పెట్టావా నువ్వు? స్తోత్రం. ఈ రెండు అనుభవాలు మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ రెండు అనుభవాలు కలిగి ఉన్నాడే దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకుంటాడు. సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తా. యెహోవాయే నా రక్షకుడు అనే డైలాగ్ ఎప్పుడు వదిలిపెట్టకూడదు. యెహోవా నా కాపరి, యెహోవా నా సహకారి, యెహోవా నా అనేది మన డైలాగ్. ఆయనే నన్ను రక్షించువాడు, నన్ను పోషించువాడు, నన్ను నడిపించువాడు, నా సమాధానకర్త ఆయనే అనే అభిప్రాయం మనం కలిగి ఉండాలి, అనే విశ్వాసం మనం కలిగి ఉండాలి. నంబర్ 1. నంబర్ 2, కాలేబు అనుభవం కూడా మనకు ఉండాలంటే కుక్క అనుభవం ఏంది మరి? కుక్కను గురించి కక్కి తిరిగి తింటది అని పేతురు అన్నాడు కదా అంటే, ఆ అనుభవాన్ని పక్కన పెడితే అక్కడ మనం కుక్కలాగా ఉండకూడదులే, కానీ ఇంకొక విషయంలో మనం దానిలాగే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో పెంపుడు కుక్క ఉందనుకో, దాన్ని పట్టుకో, కట్టేయి. కుక్క కదా, కుక్కను కొట్టినట్టు కొట్టు, దాన్ని కొట్టి వదిలేయి. దరిద్రుడా ఏం చేశాను నన్ను రా, ఇరగిర కొట్టావు నన్ను అని వేరే ఇంటికి పోదది, పోదో. పచ్చడయ్యేటట్టు కొట్టినా సరే సాయంత్రానికి మళ్ళీ నువ్వు కనపడితే తాకు ఊపుకుంటా కుయ్యి అనుకుంటూ వచ్చింది. అయితే మళ్ళీ కొడతామని కాస్త బెదురుగా చూస్తానైనా సరే నీ దగ్గరికి వచ్చింది కానీ ఇంకొకటి దగ్గరికి పోదు. ఎంతమందికి తెలుసు? నువ్వు తన్నేవని ఎప్పుడైనా మీ కుక్క పక్కింటికి వెళ్ళిపోయిందా? సరే, వారం రోజులు దానికి తిండి పెట్టవాకు, అది నీ ఇల్లు వదిలిద్దాం చూడు. అరుస్తానో, కుయ్యలాడతానో, మొత్తుకుంటానో, నాకు ఇంత పెట్టరా, నీకు దండం పెడతానో అక్కడే కాసుకుంటాను. లేకపోతే నన్ను బయటికన్నా వదులురా, ఏ చెత్తన్నా తినొస్తాను. గేటు తీస్తే బయటికన్నా పోయి ఏదన్నా అంత తిని ఆహారం నేను వచ్చి నీ ఇంటనే బడి ఉంటుంది, కానీ పొర్రపాటును కూడా ఈ దరిద్రుడు వారం నుంచి నాకేం పెట్టలేనేమో, నేను ఉండను ఇక్కడ అని వెళ్ళిపోదు. అవునా? కాబట్టి కుక్క దేనికి ప్రతీకగా చెప్తాం లోకస్తులుగా మనం? గతంలో ఉన్నప్పుడు విశ్వాసానికి గుర్తు, నమ్మకత్వానికి గుర్తు. ఎంత నమ్మకత్వం అంటే, ఒకడు వేరే దేశం వెళ్ళిపోతా కుక్కని ఇంకొకటి గీయడానికి మనసు లేక కొంచెం కఠిన హృదయుడు
నది దగ్గరికి తీసుకెళ్ళి నీళ్ళలో ముంచాడంట కుక్కను చంపుదామని. దాన్ని ముంచే ప్రక్రియలో ఈడుపడ్డాడు. దాన్ని ముంచి చంపే ప్రక్రియలో ఈడుపడ్డాడు. అదేం చేసిందో తెలుసా? వాడి కోటును పట్టుకొని ఈదుకుంటూ ఒడ్డుకు తెచ్చింది. అప్పుడు అర్థమైపోయింది, నేను ఎంత బుద్ధిహీనుండ్రా. దాని ప్రాణం తీయబోయాను, కానీ అదెంత నమ్మకంగా ఉంది. దాని ప్రాణం తీయటానికి నేను తెచ్చి నీళ్ళలో దాన్ని ముంచుతుంటే నా ప్రాణాన్ని అది కాపాడి నన్ను ఒడ్డుకు తీసుకొచ్చింది అని అక్కడ దాని విషయంలో వాడికి ఏం ఆలోచన, మైండ్ పోయి ఉంటుంది కదా. తనతో పాటు తీసుకెళ్ళాడు ఇక దాన్ని కూడా, టికెట్ పెట్టుకొని. మరి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, పౌలు అలాంటి నమ్మకత్వాన్ని ప్రదర్శించాడు. కిరీటము నా సేవ కనలేదు, కిరీటము నా అపోస్తలికత్వాన్ని కనలేదు, కిరీటము నా సంఘాల కనలేదు, కిరీటము నా పరిశుద్ధ జీవితాన్ని కనలేదు, కానీ విశ్వాసాన్ని కాపాడుకున్నందుకు కిరీటం అన్నాడు. గ్రహించారా? అంటే ఎదురయ్యే పరీక్షలు విశ్వాసానికే, ఎదురయ్యే పోరాటాలు కొన్నిసార్లు డౌట్ వచ్చి దేవుడు ఉన్నాడా లేడని అనుమానాలు కూడా తెప్పిస్తాడు. ఉన్నాడా లేడా ఏంది, ఆయన లేకపోతే ఈ చేతులు ఇలా ఎందుకు ఉన్నాయి, ఈ కాళ్ళు ఇలా ఎందుకు ఉన్నాయి, ఈ ముఖం ఇలా ఎందుకు ఉంది, నేను అనేవాడిని, నేను అనేదాన్ని ఉనికిలోకి ఎట్టొచ్చాను, నేను ఇంత క్రమంగా ఉన్నానంటే ఇంత క్రమంగా నన్ను నిర్మించిన నిర్మాణకుడు తప్పనిసరిగా ఉన్నాడు. ఆయన ఎవరో కూడా నాకు తెలుసు, ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి చేసినా చేయకపోయినా మొరలాలించెడి నిన్ను ప్రేమించేదా, మొర వినకున్నను నిన్ను ప్రేమించేదా. శరీర బలహీనతకు గురయ్యాడు ఒక భక్తుడు. ఎంత బలహీనతకు గురయ్యాడంటే చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయి కురూపిగా మారిపోయాడు. చక్కగా ఉండే దైవజనుడు అంత దైన్య స్థితికి వెళ్ళిపోయాడు. వైద్యం లేదు, మందులు సఫలమవ్వట్లేదు, ప్రాణాపాయం, డెడ్లీ కండిషన్, మరణకరమైన పరిస్థితి. అంత కఠిన శ్రమ అనుమతించి అన్నీ ఇచ్చాను, ఘనపరిచాడు, అన్నీ చేశాను, మహింపరిచాడు. ఇప్పుడు అన్నీ పక్కన పడేసి శరీరాన్ని శుష్కింపజేశాను. ఇప్పుడు ఏం చేస్తాడో చూస్తాను. మీరు గమనిస్తే ఆ స్థితిలో ఉండి కూడా ఆయన దేవుణ్ణి మహింపరుస్తూనే ఉన్నాడు. బలహీనత ఎక్కువ చేస్తే ఇంకా ఎక్కువ చేస్తే తిడతాడా, ఏం దేవుడు అంటాడా అంటే లేదు, ఎంత ఎక్కువ చేస్తే అంత దగ్గర అయిపోతూ ఉన్నాడు. చివరికి తీసుకున్నాడు, దైవజనుడి దేవుడు తీసుకున్నాడు. అంటే భక్తులను పరీక్షించే అధికారము, హక్కు దేవునికి ఉన్నాయి. ఎందుకంటే దానికి కారణం ఉంది. విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడంటే కిరీటం ఇవ్వడానికి పరీక్షిస్తాడు. విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడంటే సింహాసనం ఎక్కించడానికి పరీక్షిస్తాడు. విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడంటే రెండవ మరణము నుండి ఏ హాని జరగకుండా పరీక్షిస్తాడు. విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడంటే జీవవృక్ష ఫలమును మనకు తినిపించడానికి పరీక్షిస్తాడు. విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడంటే దేవుని మందిరములో ఒక స్తంభముగా మనల్ని నిలబెట్టే ఆధిక్యత కొరకు మనల్ని టెస్ట్ చేస్తాడు. విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడంటే రెండంతలుగా నీకు మేలు చేయడానికి తగిన వాడవా కాదా. విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడంటే పట్టజాలనంతగా నిన్ను ఆశీర్వదించడానికి నువ్వు యోగ్యుడవా కాదా నిర్ధారణ చేసి ఏవునలా పరీక్షించి పరిశోధించి శుద్ధి చేసి రెండంతలు మేలు చేశాడు. అబ్రహామును ఆ విధంగా ఒక్కడై ఉన్న కుమారుని అడిగి పరిశోధించి అందులో పాస్ అయిన అబ్రహాముకి ఆకాశ నక్షత్రములంత విస్తారమైన సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు, ఇచ్చాడు కూడా. దేవునికి స్తోత్రం. కాబట్టి మూడవదిగా మన విశ్వాసానికి పరీక్ష ఎందుకు అంటే కాబట్టి విశ్వాసానికి పరీక్షగా కూడా కొన్ని శ్రమలను దేవుడు మనకు అనుమతిస్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో మొదటి వ్యక్తి దగ్గర నుంచి చివరి వ్యక్తి దాకా ఎవరికి తగ్గ శోధన వారికి, ఎవరికి తగ్గ శ్రమ వారికి, ఎవరికి తగ్గ పరీక్ష వారికి, ఎవరికి తగ్గ పరిశోధన వారికి ఉంది.
అస్సలు నాకే పరిశోధన లేదు, అన్ని విషయాల్లో ఫుల్ హ్యాపీగా ఉన్నాను అన్నోళ్ళు చేయొద్దండి. నాకే సమస్య లేదు, ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ శోధన లేదు, ప్రశాంతంగా ఉన్నాను, అసలు బాధలే లేవు నాకు అన్నోళ్ళు చేయొద్దండి. లేదన్నా చాలా ఉన్నాయి, ఎవరికి తగ్గే వాళ్ళకి, నాకు తగ్గే కూడా నాకున్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పులు ఉన్నాయి నీకు, ఉన్నావు తమ్ముడిని ఆసుపత్రిలో కలిశాను. ఆసుపత్రిలో ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఎందుకు చేసావు నాయన ఈ పని అన్నాను. అప్పులు అయిపోయినాయి అన్నా, ఊపిరాడలేదు, ప్రశాంతంగా ఉండ, నీ లేదు, ఎట్ట పడితే ఎట్ట మాట్లాడుతున్నారు. ఇక ఏం చేసి కూడా బయటపడలేని అనిపించింది, ఇక ఏం చేయాలో అర్థం కాలేదు, ఇక పని చేసుకున్నాను అన్నా అన్నాడు. ఇంకో తమ్ముడిని అడిగాను, నువ్వెందుకు చేసుకున్నావు నాయన అని. ఆ వార్డులో అందరూ ఆ పేషెంట్లే ఉన్నారు, ఆత్మహత్య ప్రయత్నం చేసిన వాళ్ళు. మన పరిచారకుడు గోపి అనేవాడిని పాము కరిచింది. వాడు ఆసుపత్రిలో ఉంటే వాడి కోసం వెళ్ళే ప్రార్థన చేయడానికి వెళ్తే వీళ్ళందరూ ఉన్నారు. పలకరించి ప్రార్థన చేయడానికి అడిగితే వాళ్ళు ఆ సమస్య చెప్పారు. బాధేసింది. అంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు తలోక మాట అన్నందున తట్టుకోలేక ఆ పని చేసుకున్నాడు. ఎలుకల మందు తిన్నాడు. మరి ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏం ప్రశాంతంగా ఉండలేక, సరే ఇదంటే అప్పుల గోల అనుకుందాం. అప్పుల వాళ్ళు అంతే ప్రశాంతంగా ఉన్నారు, భయంకరంగా మాట్లాడతారు. అలా మాట్లాడకపోతే పైసలు వసూలు కావని వాళ్ళ ఫీలింగ్. చాలేమన్నా నువ్వు చెప్పినట్టు బతిలు అడితే లెక్క చేయరన్నా, ఇస్తావా సత్తావా అంటే నన్నా ఇచ్చేది అని వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు. సరే నేనంటాను, అప్పుల బాధలతో అలా ఆ పని చేశాడంటే అదొక ఎత్తు. పిల్లలకు స్కూల్ ఫీజు కట్టేదానికి లేక నేను చేసుకున్నానని ఇంకో తమ్ముడు చెప్పాడు. ఎంత కట్టాలి తమ్ముడు అంటే 35,000 కట్టాలన్నా. 35,000 రూపాయలు పిల్లలకి ఫీజు, వాళ్ళకి బట్టలు, పుస్తకాలు అవన్నీ తీసుకునేదానికి, పిల్లల్ని జాయిన్ చేసేదానికి లేక, నా మీద నాకు ఇంట్లో కష్టంగా ఉండి నా మీద నాకే విరక్తి వచ్చి నేను ఈ పని చేసుకున్నాను అన్న. ఈ సన్నివేశాలు, ఈ సమస్యలు మీకున్నాయా లేవా? పిల్లలకి ఫీజుకు డబ్బులు లేని పరిస్థితి మీలో ఎంతమంది అనుభవిస్తున్నారు? చేతులు ఎత్తండి. అదిగో మీరు కూడా చేతులు ఎత్తండి తల్లి. అదిగో అప్పుల పాలైపోయి ఊపిరి సలపని స్థితిలో ఎంతమంది ఉన్నారు? అప్పుల బాధలో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అట్లా గదిచ్చండి చేతులు. దాదాపు మొత్తం చేతులు ఎత్తారు. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. అందుకే ప్రతిరోజు నేను మోకాళ్ళు వేసినప్పుడు అప్పులోళ్ళ కోసం తప్పకుండా ప్రార్థన చేస్తా. ఎందుకంటే అది ఎంత క్షోభో నాకు తెలుసు. అయితే ఒక్క మాట చెప్తున్నాను. అప్పులు ఇచ్చిన వాడు ఒక మాట అన్నాడు, ఆ మాట మనకు నొప్పి పుట్టించింది. అందుకే చచ్చిపోతే బాగుండని అలాంటి నిర్ణయం చేసుకున్నాం. ఓకే, నేను అంటుంది ఏంటంటే, దేవుణ్ణి ఎరగని వ్యక్తివై అన్యుడివైతే అలాంటి స్టెప్ నువ్వు తీసుకుంటే, దేవుణ్ణి ఎరగని స్థితిలో, అజ్ఞానంలో అలా అడిగేశాడు అనుకోవచ్చు. దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని పాడుకుంటున్న నువ్వు అలాంటి పని చేస్తే అది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే నీకు అన్ని సమస్యలకు పరిష్కారం ఇచ్చేటువంటి దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీకు ఆ పరిస్థితి వచ్చిందంటే నేను చెప్పిన మూడింట్లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. ఒకటి, దేవుడు నీకు అనుభవ పాఠాన్ని నేర్పడానికి ఆ గతి రప్పించి ఉండొచ్చు. 2, దారి తప్పి తొలగినందున నీకు నువ్వే తెచ్చుకొని ఉండొచ్చు. 3, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు నీకు అనుమతించి ఉండొచ్చు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, అనుభవ పాఠం కోసం రప్పించినా, విశ్వాసాన్ని పరీక్షించడానికి రప్పించినా, లేకపోతే నీకు నువ్వే దరిద్ర పనులు చేసుకొని కొనకొచ్చుకున్నా, ఈ మూడింటి నుంచి ఆయన నిన్ను విడిపించలేడా? విడిపించగలడా? విడిపించలేడా? ఈ మూడింట్లో ఏ కారణం చేతైనా కావచ్చండి. ఆయన నిన్ను విడిపించే బలం ఉందా లేదా? ఉంది అంటే చేయొద్దు. ఉందా? మరి విడిపించమను, రేపే విడిపించమను.
ఇవాళ కూడా వద్దు, రేపు దా టైం ఇద్దాం, 24 గంటలు, ఈరోజు ఈ టైం నుంచి రేపు ఈ టైంకి విడిపించమను. విడిపించమనండి. విడిపించేది ఉంటే ఇంక ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది అని అనొద్దు. 24 గంటలు కాదు, నువ్వు ఇంటికి పోయేసరికి ఒక కార్యం చేయగలడు ఆయన. రేపు ఈ టైం దాకా కాదు, రేపు తెల్లవారుగా మునిపి ఒక కార్యం ఈ రాత్రికే చేయొచ్చు ఆయన. ఎందుకంటే అంత బలవంతుడు ఆయన. రేపు హిజ్కియా రాజ్యాన్ని ముట్టడి వేస్తానని రబ్షాకే పలికితే, ఈ రాత్రే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తాడు. తెల్లారేటప్పటికి వాడొచ్చి ఈ రాజ్యాన్ని ముట్టడి వేయటం కాదు, పత్తా లేకుండా పరారువాడు. వాడు ముట్టడి వేసేది ఎక్కడ? అడ్రస్ కూడా లేడు. మళ్ళీ రేపు ఈ టైంకి కాదు, నైట్కి నైట్ అయిపోయింది. అలాంటి బలవంతుడైన దేవుడు ఆయన చేతి కింద నువ్వు నేను మనం ఉన్నాం. మనం ఇలాంటి శ్రమను అనుభవిస్తున్నామని ఎరిగుండి కూడా ఆయన మౌనం వహించాడంటే ఖచ్చితంగా మనకు పాఠం నేర్పటమో, అనుభవం నేర్పటమో, లేకపోతే ఇంకోసారి ఆ బుద్ధిహీనమైన పనులు చేయకుండా కొద్దిగా నలగనివ్వటమో, లేకపోతే విశ్వాస పరీక్షలో మన ఓర్పును సహనాన్ని గమనించటమో, మన విశ్వాసాన్ని, నిరీక్షణను, పట్టుదలను గమనిస్తూ ఉండటమో చేస్తున్నాడు. ఇదేదో ఓదార్పు కోసం, ధైర్యం కోసం చెప్పట్లా, వాక్యానుసారంగానే నేను చెప్తున్నా, నా సొంత మాటలు కాదు. భక్తుల్ని విడిపించదలుచుకుంటే దేవుడు సింహపు గుహలోనికి పోకుండానే విడిపించేవాడు. అతని మీద కేసు వచ్చినప్పుడే పరిష్కారం అయిపోయేది, రాజు ఆజ్ఞనే నెరవేరేది. అందరూ వేరు, దానియేలు నేను వదిలేస్తున్నాను అన్నాడు రాజు. కానీ వాళ్ళే ఉన్నారు, ఒక కంట్లో బెల్లం ఒక కంట్లో సున్నం పెడతావా? అందరికి ఒక న్యాయం, దానియేలుకు ఒక న్యాయమా? ఎట్లెట్లా కుదరదు. దేవుడు దలుచుకుంటే ఆ ఆజ్ఞనే స్థిరపరిచేవాడు. కానీ రాజు ఆజ్ఞ కూడా వీగిపోయింది అక్కడ. ఖచ్చితంగా దానియేలు సింహాల గుహలో పడవేయబడ్డాడు. కానీ పడవేయబడిన తరువాత, సింహాల మధ్యలోకి వెళ్ళిన తరువాత, వాటి మధ్యలో ఒక రాత్రంతా ఉన్న తర్వాత, వాటి మధ్యలో అతనికి ఏం కాకుండా మళ్ళా క్షేమంగా బయటికి తెచ్చాడు. నీకు సింహాల లాంటి సమస్యలు అనేవి నీ జీవితంలోకి రాకుండానే చేయగలడు. కానీ ఆయన బలం నీకు అర్థం కాదు, ఆయన్ని కొంత అర్థం చేసుకోగలవు. వాటి మధ్యలో నుంచి నిన్ను తీసినప్పుడు ఆయన బాహుబలం నీకు అర్థమైద్ది, ఆయన ఏందో నీకు అర్థమైద్ది. దానియేలుకు తెలుసు, ఆఖరి నిమిషంలోనైనా ఆయన అద్భుతం చేయగల దేవుడు. ఒక నిమిషం చాలు నా దేవునికి, ఒక్క నిమిషం చాలు. ఆ నిమిషంలో ఎంత కార్యమైనా చేయగలడు. అలాంటి దేవుడు ఇలాంటి పరిస్థితిని నాకు అనుమతించాడంటే, నా ప్రభువు నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అనే డైలాగ్ మనం మర్చిపోకూడదు. నా ప్రభువు ప్రేమించి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను స్వీకరించకుందునా, నా ప్రభు చిత్తమే జరుగును గాక, నా ప్రభు చిత్తమే నెరవేరును గాక. ఆయన దీన్ని అనుమతిస్తే దాన్ని తప్పకుండా భరిస్తాను. ఏమండే, అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నారన్నా, బతకాలనిపించాల, అందుకే చచ్చిపోవాలనుకున్నాను అంటే, దేవునికి తెలియకుండా ఒక దోషణం నీకు వచ్చిద్దా? అయినా నేను తిట్టారు, తిడితే ప్రాణం తీసుకోవాలనుకున్నావు, అప్పుడు ఇక తిట్టడం మానేసి వచ్చి నీ సమాధి దగ్గర ఏడుస్తారా? చెల్లెమ్మా, వచ్చి నీ సమాధి దగ్గర బాధపడతారా? తమ్ముడు, ఏమంటారో తెలుసా? మా సొమ్మంతా తీసుకొని మమ్మల్ని రోడ్ల పాలు చేసి అతను చనిపోయాడు అని కూడా సవ్యంగా మాట్లాడు. మా నోరు కొట్టి, మా కడుపు కొట్టి, మా బతుకులు నాశనం చేసి వాడు చచ్చాడు అంటారు. దానివల్ల తిట్లు ఆగుతాయా, కంటిన్యూ అవుతాయా? కష్టమో నిష్ఠూరమో, మీరు తిట్టినా, కొట్టినా, దూషించినా, నిందించినా లాభం లేదు. ఉన్నవన్నీ తెగనమ్మి వైనం చేస్తా, ఇక మిగిలిన వాటికి నాకు దేవుడు దయ చూపిందాకా మీరు ఓపిక పట్టటమే. అయినా సరే వెంటాడితే చట్టం ఉంది. చట్టాన్ని ఆశ్రయించడం, చట్ట ప్రకారం వాళ్ళని కంట్రోల్ చేసుకొని నిలబడటం.
ఇవాళ కాకపోతే రేపు, లేదు అది లేదు ఇది లేదు తిడుతున్నారు. దేవుని సెలవు లేకుండా నిన్ను మాట పడనిస్తాడా? నిన్ను మాటలు అంటున్నా దేవుడు మౌనంగా ఉన్నాడంటే దేవుడు నిన్ను అప్పగించి ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంది? ఓర్పుతో సహించటమే, దీనంగా ఆయన వైపు చూడటమే.